అమితాబ్ బచ్చన్ వాళ్ళ డ్యాడీ కూడా అప్పుడు యాక్టింగ్‌కెళ్ళినప్పుడు చాలా ఫేమస్. ఎందుకంటే ఆయన పోయెట్ రైటర్. సో, ఆయన పోయెట్స్ చాలామంది చదివేవాళ్ళు. అండ్ అమితాబ్ బచ్చన్ కూడా వాళ్ళ డ్యాడీ పోయెట్‌కి చాలా పెద్ద ఫ్యాన్. అండ్ అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ వాళ్ళ మమ్మీకి చిన్నప్పటి నుంచి కల ఉండేది. నేను నటురాలిని కావాలని చెప్పేసి. కానీ పెళ్ళైపోయిన తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. వాళ్ళ అమ్మ కలని నేను నెరవేరుస్తా అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ తన జాబ్ వదిలేసి చిరాకు పుట్టి యాక్టింగ్‌కి వెళ్ళాడు. కానీ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్‌కి ఎళ్ళాడో లేడో అవమానాలు అమితాబ్ బచ్చన్‌ని వెంటాడాయి. అమితాబ్ బచ్చన్ ఏమన్నారంటే, "అరే చూసావా ఇంత పొడుగున్నాడు ఈడు యాక్టర్ అయితాడంట. అరే ఆడి గొంతు చూడురా బర్రె గొంతులాగుంది. ఈడేందిరా యాక్టర్ అయ్యేది" అని అందరూ ఎక్కిరిస్తే అమితాబ్ బచ్చన్‌ని యాక్టింగ్‌కెళ్ళి రిజెక్ట్ కూడా చేశారు. మూవీస్‌లో సరిగ్గా తీసుకోలేదు. దానికి అమితాబ్ బచ్చన్ ఫీల్ కాకుండా చాలా మంచిగా ఉన్నాడు నవ్వుతుకుంటా. దాని తర్వాత అమితాబ్ బచ్చన్ మూవీస్‌లో ఛాన్స్ వస్తే వస్తది లేదంటే లేదన్నట్టు చిల్‌గా ఉన్నాడు. కానీ అమితాబ్ బచ్చన్‌ని అందరూ ఎగతాళి చేయడం మొదలుపెడుతూనే ఉన్నారు.